జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ నా నమస్కారాలు. శ్రీమద్ రామాయణంలో 5వ కాండ ఈ సుందరాకాండ. సుందరాకాండ పారాయణం చేత జీవితంలో అద్భుతమైన మార్పులను చూడొచ్చు. ముఖ్యంగా ఎవరైతే శని దోషంతో బాధపడుతుంటారో వారు పారాయణం చేయటం వల్ల శని దోష నివారణ, అలాగే మానసిక ధైర్యం కోసం, కార్యసిద్ధి కోసం, ఐశ్వర్యం కోసం, ఇంకా శత్రు భయాల నుండి ఉపశమనం కోసం ఈ కాండను చదవటం లేదా వినటం ద్వారా ఫలితాల్ని పొందవచ్చు. ముఖ్యంగా మంగళ శనివారాల్లో పారాయణం చేయడం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం వల్ల వివాహం, సంతానం మరియు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అటువంటి ఈ పవిత్రమైన సుందరాకాండ గురించి తెలుసుకుందాం. పరాశర సంహితలో ఒక శ్లోకం అదేం చెప్తుంది అంటే, హనుమంతుని మహత్యంను వర్ణించటానికి బ్రహ్మకు సైతం సాధ్యం కాని పని అంట. అలాగే ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ హనుమంతుని ఉపాసించిన వారికి భోగము మోక్షము రెండూ కలుగుతాయని. అంతటి ఆంజనేయుడు సుందరాకాండలో మన మానవాళికి భగవంతుని చేరటానికి సులభ సాధ్యమైన మహామంత్రాన్ని ప్రసాదించాడు. అది దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః అంటే, ఇప్పుడు జపతపాదులు, యోగ సాధనల ద్వారా భగవంతుని చేరాలంటే క్లిష్టమైన పద్ధతి, అందరికీ సాధ్యం కాదు. కానీ భగవంతుని పాదములను ఆశ్రయించుటమే ముక్తికి సులభమని తను ఆచరించి మానవాళికి చూపించిన ఆదర్శమూర్తి మన ఆంజనేయుడు. సుందరాకాండ రామాయణంలో మిగిలిన కాండముల కన్నా శ్రేష్టమెందుకు అంటే, తపస్వాధ్యాయ నిరతం అని ప్రథమ శ్లోకం మొదలు 24 శ్లోకములు యందును, ఇతర రామాయణములు యందును చెప్పబడిన కథ అంతయు సుందరాకాండంలోనే ఉన్నదని పెద్దలు నిర్ణయించినారు. అందువలననే సుందరాకాండ ఒక్కదానిని పారాయణం చేసినంత మాత్రాన సమస్త రామాయణమును పారాయణం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పబడింది. అటువంటి సుందరాకాండను పారాయణం లోకములో 2 విధములుగా ఉన్నవి. ఒకటి, సుందరాకాండలో ప్రధాన భూమికలు 2. ఒకటి ఆంజనేయుడు, 2 సీతాదేవి. ముఖ్యంగా మనం ఆంజనేయున్నే ప్రధానముగా చేసుకొని పారాయణం చేస్తాము. ఇంకొందరు సీతాదేవినే ప్రధాన దైవంగా చేసుకొని పారాయణం చేస్తారు. కాకపోతే ఆంజనేయున్నే ప్రధానముగా తీసుకొని చేసే పారాయణము మనం ఎక్కువగా చూస్తుంటాం. అటువంటి సుందరాకాండ పారాయణము రకరకాలుగా గలవు. ఒకటి, ఒక రోజులో పారాయణం చేయొచ్చు, లేదా 3 రోజుల్లో పారాయణం చేయొచ్చు, లేదా 5 రోజులు, లేదా 7 రోజులు. ఎక్కువగా సప్తసర్గ పారాయణం శ్రేష్టమైనది అంటూ ఉంటారు పెద్దలు. అంటే 7 రోజుల్లో సుందరాకాండ మొత్తం పారాయణం చేయటం అన్నమాట. పారాయణంలో మూల గ్రంథం నుంచి సేకరించిన శ్లోకముల ద్వారా అయినా చేయవచ్చు, లేదా కథను భక్తి శ్రద్ధలతో పారాయణం చేసినా కూడా ఫలితం ఉంటుంది. అటువంటి సుందరాకాండ యొక్క విశిష్టతను తెలియచేయటానికి బ్రహ్మకు సైతం సాధ్యమైన పద్ధతనే పరాశర మహర్షి చెప్పటం జరిగింది. ఇక
సుందరాకాండలో ప్రధాన దైవమైన హనుమంతుని గురించి తెలుసుకుందాం. అసలు హనుమంతుడెవరు? ఆయన ఎలా ఉద్భవించారు? ఆయన రాకకు కారణం ఏంటి? వీటన్నిటి గురించి తెలుసుకుందాం.